వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. మాజీ మంత్రివర్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడు మనవడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ సువర్ణల తనయుడు శివన్ పాత్రుడి జన్మదినం సందర్భంగా నర్సీపట్నం బీసీ కాలనీ బాలసదనంలో విద్యార్థినులకు బహుమతులతో పాటు స్వీట్స్ పంచిపెట్టారు. ఈ సందర్భంగా చింతకాయల విజయ్ మాట్లాడుతూ, కుటుంబంలో ఏ కార్యక్రమం జరిగినా బాలసదనంకు వచ్చి పిల్లలకు స్వీట్స్, గిఫ్ట్స్, పళ్ళు పిల్లలకి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. బాలసదనం పిల్లలకు ఎటువంటి అవసరం వచ్చినా వారు తోడుగా అండగా ఉంటామని తెలిపారు. అక్కడ పిల్లలంతా శివన్ పాత్రుడికి బర్త్డే విషెస్ చెప్పి పాటలు పాడి ఆనందించారు. దీని పేరు నిహిత. నా బర్త్డే అనమాట. నా పేరు శివన్, మా అబ్బాయి. నా బర్త్డే రోజు మీ అందరికీ కూడా గిఫ్ట్స్, స్వీట్లు.
Ready? 1, 2, 3, start. థ్యాంక్ యూ. పాడదు గట్టి పాడాలి. నీ బాబు పుట్టినరోజు మళ్ళీ మళ్ళీ రావాలి, దివిలోని దేవతలంతా దీవెనలందించాలి. మీ బాబు పుట్టినరోజు మళ్ళీ మళ్ళీ రావాలి, దివిలోని దేవతలంతా దీవెనలందించాలి. కోహినూరు వజ్రం కన్నా కోటి వెలుగు కాంతివి నీవే, మా కంటి వెలిగే నీవమ్మా, మా ఇంటికి దీపం నీవమ్మా. మీ బాబు పుట్టినరోజు మళ్ళీ మళ్ళీ రావాలి, దివిలోని దేవతలంతా దీవెనలందించాలి. గులాబీని అందానికి సలాము చేస్తుంది, మల్లె పువ్వుని నవ్వులకే గులాము అవుతుంది. మీ బాబు పుట్టినరోజు మళ్ళీ మళ్ళీ రావాలి, దివిలోని దేవతలంతా దీవెనలందించాలి. చాలా బాగా పాడారు. చూపించు, పైకి చూపించు. బాగుందా? చాలా బాగుంది. ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అవుతుంది కదా, సో మీతో మా పాప ఏం చెప్పిందంటే, మీకు అల్యూమినియం వాటర్ బాటిల్ లాగా ఇస్తే దాంట్లో మీరు హాట్ వాటర్ వేసుకోవడం, లేకపోతే ఎప్పుడు అవసరం వామ్ వాటర్ ఉంటుంది కదా, వేసుకొని పెట్టుకుంటే అప్పుడప్పుడు తాగుతున్నప్పుడు మనకి ఎంత బాగుంటుందని అందుకే ఇది సెలెక్ట్ చేసింది మా పాప. ఓకేనా? సో ఎప్పుడైనా మా అమ్మగారు పద్మావతి గారు తెలుసు కదా మీకు, వస్తూ ఉంటారు. సో ఎప్పుడైనా వాళ్ళు వస్తుంటారు, మేము వస్తుంటాం. మీరు అందరూ ఏంటంటే బాగా చదువుకోవాలి, మంచి టీచర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. మీకు ఎప్పుడు కూడా దేవుడి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బీసీ కాలనీ బాల సదన్లోని ఎప్పుడు కూడా పుట్టినరోజు అయినా కానీ, మా ఇంట్లో ఏ శుభకార్యాలు జరిగినా ఏం జరిగినా కానీ వీళ్ళతోటి ఆ కార్యక్రమాన్ని పాల్పంచుకోవడం, వాళ్ళతోటి సెలబ్రేట్ చేయడాన్ని మనకు ఆన్వాయితీ అనుకోవచ్చు. అది ఒక ప్యాషన్ కింద కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం. పద్మావతి గారు ఇది మొదలుపెట్టారు. ఎప్పుడు కుదిరినా వచ్చి బట్టలు ఇవ్వడం కానీ, వాళ్ళకి ఏమన్నా స్వీట్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాం. అలాగే ఎన్నో వసతులు కూడా కల్పించడానికి కూడా ప్రయత్నించాం. ఎందుకంటే వాళ్ళు బాగా చదువుకోవాలి, పిల్లలు బాగుండాలని చెప్పి ఈరోజు నా కొడుకు శివన్ పాత్రుడు బర్త్డే సందర్భంగా, అయ్యనపాతి గారి బర్త్డే సందర్భంగా ఈరోజు ఏంటంటే ఉదయం బ్లడ్ బ్యాంక్ పెట్టాం, మధ్యాహ్నం అన్నదానం పెట్టాం. ఈరోజు ఇక్కడ ఏంటంటే వాటర్ బాటిల్స్ అవి కూడా వాళ్ళకి క్లైమేట్ చేంజ్ అవుతున్నాయి కూడా అల్యూమినియం వాటర్ బాటిల్స్ ఇచ్చి స్వీట్స్ ఇస్తే కొంచెం ఆ టైంకి వాటర్ బాటిల్స్లో వామ్ వాటర్ పెట్టుకుని వాళ్ళు తాగడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. బాగా చదువుకోవాలి, వాళ్ళకి ఆ దేవుడు బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పి కోరుకొని ఈరోజు బాబుని, పాపని, ఫ్యామిలీ, వైఫ్ని అందరినీ పట్టుకొని రావడం జరిగింది. ఇక్కడ లీడర్స్ కూడా అందరూ కూడా ఎప్పుడన్నా వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మురళి కానీ లేకపోతే సింగర్ ప్రతి ఒక్కరు మనకి ఇక్కడ అందుబాటులో ఉండి వాళ్ళు చూసుకుంటున్నారు. దానికి ఏంటంటే మా తరఫు నుంచి కూడా ఏం సహకారం ఉన్నా కూడా చేస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది. థ్యాంక్ యూ. సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.